సందర్భంగా జిల్లాల నుంచి వచ్చినటువంటి డివిజన్ నుంచి వచ్చినటువంటి ప్రతి జర్నలిస్ట్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఏ విధంగానైతే నవంబర్ 2009 నవంబర్లో ఏదైతే ప్రోగ్రెసివ్ మీడియా సెంటర్లో ఓయూజేఏసీగా ఒక ప్రెస్ మీట్ పెట్టాం మేము నవంబర్ 18వ తారీఖున. అది ఇక్కడనే ఉన్నాడు రమేష్ హజారన్న. విద్యార్థి జేఏసీ ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఈ వేదిక పైన ఉన్నటువంటి అన్ని జేఏసీలకి ఉస్మానియా యూనివర్సిటీ పునాదైనందుకు మాకంత సంతోషం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తాం. ఆ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, ఈ తెలంగాణలో అణచివేతను చూసినటువంటి విద్యార్థులు, ఈ తెలంగాణ సీమాంధ్ర కబంధ హస్తాల్లో విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో ఎటువంటి ఆధిపత్యాన్ని చవిచూసిందో కొంత చదువుకున్నటువంటి మేము విద్యార్థులం. అల్లం నారాయణ సారు ప్రాణహిత రాస్తే, అదేవిధంగా మా పాశమన్న, ఎక్కడున్న కె శ్రీనివాస్, గంటా చక్రపాణి, మల్లెపల్లి లక్ష్మయ్య వాళ్ళు రాసిన ఆర్టికల్ని, తెలంగాణ ఆవశ్యకతని 14 విద్యార్థి సంఘాలు వివిధ భావాజాలతో ఉన్నప్పటికీ తెలంగాణ లక్ష్యం కేంద్రంగా అందులో లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, బహుజన విద్యార్థి సంఘాలు ఉన్నాయి, దళిత విద్యార్థి సంఘాలు ఉన్నాయి, గిరిజన విద్యార్థి సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరం ఏకమై మేము ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సీసీకి నవంబర్ 29న కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుందంటే మేము కూడా ర్యాలీగా వెళితే ఆ ఎన్సీసీ దగ్గర మమ్మల్ని లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని మలక్పేట్ పిఎస్కి తరలించినటువంటి విధానం అంతా గుర్తుకొస్తా ఉంది. మాతో పాటు జర్నలిస్టులు, మేము ఎన్నిసార్లు యోగన్న ఉన్నాడు, అప్పుడు ఏబిఎన్ నుంచి నర్సింగ్ అన్న ఉండే, అదేవిధంగా ధనంజయ్ లాంటి సీన్ లాంటి వాళ్ళు, ఇటువంటి జర్నలిస్టులు కూడా 2009 ఉద్యమంలో మీడియా పాత్ర చాలా కీలకమైనది. 69 ఉద్యమంలో ఏ మీడియా ఉందో మాకు తెలియదు, కానీ మీడియాలో మన తెలంగాణ వాళ్ళు, మీడియాలో మాతో పాటు దెబ్బలు తిన్న వాళ్ళు ఈరోజు ఈ 25 సంవత్సరాలుగా ఒక అల్లం నారాయణ సార్ కిందనే ఆ యొక్క జర్నలిస్ట్ ఫోరం నడుస్తుందంటే ఎంత క్రమశిక్షణ, ఎంత నిజాయితీ, ఎంత నిబద్ధత, ఎంత కార్యదీక్ష, ఎంత భవిష్యత్ కార్యాచరణ ఉంటే సార్ నాయకత్వం నడుస్తుందో అలా జేఏసీలన్నీ ఏర్పడడానికి ప్రధాన కారణం తెలంగాణ ప్రజలు. ఈ తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్న వారు. మరి 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరినాయా? ఈ 16 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరినా ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని మేమైతే భావిస్తా ఉన్నాం. మేము ఆ రోజు అనుకున్నాం, విద్యార్థులుగా మేము లాఠీ దెబ్బలు ఎందుకు తింటున్నారు, ఎందుకు ఉద్యమంలో ఉన్నారంటే మాకన్నా ముందు మా ఉస్మానియాలో తెలంగాణలో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. మేము చదువుకున్న విద్యార్థులుగా ఈ తెలంగాణ వస్తే మా తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలకి అన్ని రంగాలలో విద్య, ఉద్యోగము, భూమి, పరిశ్రమలలో, రాజకీయ రంగంలో సమానమైన వాటా వస్తుందని చదివిన వాళ్ళుగా, ఉద్యమించిన వాళ్ళుగా 150 కేసులు పెట్టుకున్న ఒక తెలంగాణ బిడ్డగా మేమందరం ఆ ఉద్యమంలో ఉన్నాం. ఆ స్పిరిట్ మళ్ళీ మొదలు కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఏ సమస్యలు మిగిలి ఉన్నాయి, తెలంగాణ ఎటువంటి తెలంగాణ కోరుకున్నాం, ఎటువంటి తెలంగాణ పరిపాలన నడిచింది, ఒకసారి తెలంగాణ పదం వింటే మనకు రోమాలు నిలబడతా ఉన్నాయి. తెలంగాణ జర్నలిస్టు ఫోరం, మరి మన తెలంగాణలో పుట్టిన పార్టీకి తెలంగాణ పదాన్ని తీసేసినప్పుడు ఎందుకు మనం జర్నలిస్టులుగా, ఉద్యమకారులుగా, వివిధ విద్యార్థి సంఘాలుగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందేమో ఒకసారి ఆలోచించమని నేనైతే చెప్తా ఉన్నాను. అందుకే తెలంగాణ బిడ్డలుగా ఈ తెలంగాణలో ఇప్పుడు ఏ రంగంలో ఇంకా వెనుకబడి ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం వ్యాపారాలు చేసుకోవాలనుకున్నాం, ఈ తెలంగాణలో కాయల పడ్డ పరిశ్రమలను ప్రారంభించాలనుకున్నాం, నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పన చేయాలనుకున్నాం. వాటి మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ హైదరాబాద్ వ్యాపారంగా గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చి మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని మన కురుడుతూ తీసేస్తున్నటువంటి విధానాన్ని కూడా లోతుగా అధ్యయనం చేయాలని అయితే భావిస్తా ఉన్నాం. ఆ వ్యాపారస్తులు ఈరోజు మన గ్రామ పునాదులకు వెళ్ళారు. ఈరోజు గప్చు బండ్ల రూపంలో, ఈ విధంగా మిక్చర్ షాపుల రూపంలో ఈరోజు అన్ని వ్యాపారాలు సీమాంధ్రులు పోయిన తర్వాత ఈరోజు వేరే ఉత్తరాది రాష్ట్రాల వల్ల ఆధిపత్యం నడుస్తుంది. దాని మీద మనం రాయాలి, మాట్లాడాలి. మనమందరం జర్నలిస్టులుగా, విద్యార్థులుగా ఇక్కడ రాజకీయ వేదిక మీద మొత్తం నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఈ వేదిక మీద అన్ని సంఘాల చేసింది, అన్ని జర్నలిస్టులు వచ్చారు, అదేవిధంగా ఉద్యోగ సంఘాల చేసి వచ్చింది, అడ్వకేట్ చేసి వచ్చింది, విద్యార్థి నాయకులు వచ్చారు, అదేవిధంగా జర్నలిస్టులు వచ్చారు. దయచేసి తెలంగాణ మరి ఏం చేయాలో ఒక దశ దిశను నిర్దేశించిన ఇటువంటి సమావేశాలు, సదస్సులు
జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరగాలని, అది ముఖ్యంగా అల్లం నారాయణ సారు మాకందరికి కూడా అల్లం పద్మమ్మ మా ఉస్మాన్ యూనివర్సిటీలో మా బిడ్డలకు లాఠీ దెబ్బలు తగులుతున్నాయి, రోజు కొంతమంది అరెస్ట్ అయిపోతా ఉన్నారని మా దగ్గరికి వచ్చి అల్లం పద్మమ్మ మాకు అమ్మగా అన్నం పెట్టినటువంటి అవన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి. దయచేసి అమ్మల సంఘం పెట్టి మొత్తం ఆ తల్లులతోటి మా విద్యార్థులతోటి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు మా విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేసి మా విద్యార్థులను కూడా లాఠీ చార్జ్ చేస్తే వాళ్ళందరూ హాస్పిటల్లో పడినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ పాత్ర లేదు. మేమందరం విద్యార్థి చేసి ఏర్పడిన తర్వాతనే పొలిటికల్ చేసి ఏర్పడది. ఎందుకంటే గ్రామ పునాదులకి ఏ ఒక్క రాజకీయ పార్టీ రానియలే. మంత్రులు నాగం జనార్దన్ రెడ్డిని ఆర్ట్స్ కాలేజ్ ముందుకు వస్తే ఉద్దిచ్చి కొట్టినటువంటి పరిస్థితి అక్కడ కనబడ్డది కోయూరు. అదందరూ ప్రజా ఉద్యమకారులుగా 1200 మంది విద్యార్థులు ప్రాణతర్పణ చేశారు. మా కళ్ళ బట్టినే వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్ రెడ్డి, సాయి కుమార్, ఇటువంటి సిరిపురం యాదయ్య లాంటి వాళ్ళు ఎల్బీ నగర్ లో ప్రాణతర్పణ చేసినటువంటి పరిస్థితి. 69 ఉద్యమంలో ఏ విధంగా ప్రాణతర్పణ చేశారో 2009లో విద్యార్థుల పాత్ర ఉంది. ఈ విద్యార్థుల పాత్రను గుర్తించి ఈరోజు మీ 25వ సంవత్సరం సందర్భంగా మనం పిలిచినందుకు పేరు పేరున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు జోహార్ జోహార్. కొనసాగిస్తాం మన వీరుల ఆశయాలను. కొనసాగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాస్కర్. మళ్ళీ ఒకసారి